ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈరోజు ప్రభు మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రతివాడు తాను చేయి పనిని పరీక్షించి చూచుకొనవలెను. అప్పుడు ఇతరులను బట్టి కాక తనను బట్టి అతనికి అతిశయం కలుగును. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. ప్రభు మాట్లాడుతున్నారు, ప్రతి మనిషి తనను తాను పరీక్షించుకోవాలి అని. ఏ విషయాల్లో పరీక్షించుకోవాలి అని మనం ఆలోచన చేయగలిగితే, యోహాను సువార్త 5వ అధ్యాయంలో ప్రభు ఇలా మాట్లాడుతున్నారు. 35వ వచనంలో, అతడు మండుచు ప్రకాశించు దీపమై ఉండెను. ప్రియమైన దేవుని పిల్లరా, మనం మండేటటువంటి ఒక ప్రకాశమైనటువంటి వెలుగుగా మనం ఈ లోకంలో ఉండాలని ప్రభు కోరుకుంటున్నారు. కానీ నేటి తరపు సంఘాలలో మనం చూస్తే మండే క్రైస్తవులు తక్కువైపోయారు, సండే క్రైస్తవులు ఎక్కువైపోయారు. నిజంగా మనం ఆలోచన చేయగలిగితే నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావో పరీక్షించుకో. ఈరోజు ప్రభు నీతోనే మాట్లాడుచున్నాడు. నువ్వు మండే క్రైస్తవుడుగా ఉన్నావా, సండే క్రైస్తవుడుగా ఉన్నావా? దేవుడు చెప్తూ ఉన్నాడు, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన యెడల మీరు నా స్నేహితులై ఉందురు అని యోహాను సువార్త 15వ అధ్యాయంలో మాట్లాడుచున్నారు. ప్రభుకి స్నేహితులంగా ఉండాలని ఆశపడిన వారు ప్రతి ఒక్కరు కూడా ఈ రాత్రి పరీక్షించుకోండి. ప్రభువు నిన్ను స్నేహితుడిగా చూడటానికి ఇష్టపడుతున్నాడు. ప్రభువు నిన్ను కుమారుడిగా చూడటానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు మండేటటువంటి స్థితిలో నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ నా మాటలు వింటున్నటువంటి నీవు ఏ స్థితిలో ఉన్నావో జ్ఞాపకం చేసుకుని, పడిపోయిన స్థితిలో ఉన్నట్లయితే ఆ మొదటి స్థితిని మరలా పొందుకోవటం కోసం ప్రభుని వెంబడించు, ప్రభుని అర్థించు, ప్రభుకి ప్రార్థన చేయి. ప్రభువు నిన్ను బలపరిచి లేవనెత్తగలిగిన వాడు. ఈ నా మాటలు వింటున్నటువంటి నీవు విశ్వసిస్తావని నమ్ముచు ఈ నా మాటలు ముగిస్తున్నాను. ఆమెన్.